నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మన టాపిక్ గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్ అప్డేట్. టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనకున్న గ్రూప్ 4 అభ్యర్థులను 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఎందుకో మీకు వీడియో మీడియాలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఎవరు? పక్కా జాబ్ వచ్చేవాళ్ళు. వీళ్ళు అప్రాక్స్ కట్ ఆఫ్ ఉంటుంది కదా, ఇప్పుడున్న డిస్ట్రిక్ట్లో పోస్టల్ వైజ్ కేటగిరీ వైజ్ అన్ని చూసుకొని ఈ పర్టికులర్ కట్ ఆఫ్ ఉండవచ్చు. 1 మార్క్ అటు ఇటుగా మనం ఎస్టిమేట్ చేస్తే దానికంటే చాలా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కేటగిరీ 1 పక్కా జాబ్ వచ్చే కేటగిరీ అన్నట్టు. ఇంకొకటి బార్డర్లో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్కి బార్డర్లో 1 మార్క్ అటు ఇటుగా వస్తుందా రాదా అని టెన్షన్ ఉండేటోళ్ళు కేటగిరీ 2. థర్డ్ కేటగిరీ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 175 ఉందనుకోండి ఒక డిస్ట్రిక్ట్స్లో, ఆ డిస్ట్రిక్ట్ లో 175కి బదులుగా 160, 150 ఇట్లా మరీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళను మనం థర్డ్ కేటగిరీగా చెప్పుకుందాం. ఈ 3 కేటగిరీ పీపుల్ మైండ్ లో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీ పీపుల్ మైండ్స్ లో ఈ 3 క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. అదేంటి? 1:2 లిస్ట్ ఎప్పుడు పెడతారు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అవుతుంది, ఫైనల్ పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు అని. ఈ థర్డ్ కేటగిరీ పీపుల్ కూడా హోప్ ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, ఇప్పుడు రిమైనింగ్ పోస్ట్ లో దీనికంటే పెద్ద జాబ్లకి ఈ గ్రూప్ 4 నుంచి వెళ్తే, గ్రూప్ 4 జాబ్ వచ్చే క్యాండిడేట్స్ దీనికంటే పెద్ద జాబ్స్కి వెళ్తే మాకు కూడా ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి ఈ కేటగిరీ 3 పీపుల్ కూడా హోప్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 3 క్వశ్చన్స్ వీళ్ళకి కూడా మైండ్ లో రన్ అవుతున్నవి. అదేంటి? 1:2 లిస్ట్ ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, పోస్టింగ్ ఎప్పుడు, ఫైనల్ పోస్టింగ్ అని. అయితే నేను ఈ 3 కేటగిరీ అభ్యర్థులకి చెప్తున్నది ఏంటంటే, గ్రూప్ 4 ఫైనల్ పోస్టింగ్ ఫైనల్ రిజల్ట్ రావడానికి 5 months నుంచి 10 months 5 months to 10 months టైం పట్టే ఛాన్స్ ఉంది. మినిమం 6 months పడుతుంది, మాక్సిమం 1 year కూడా పట్టొచ్చు. ఈనేంద్ర బాబు ఇక్కడ గురుకులు ఇంత స్పీడ్ అయిపోయింది, ఈ పర్టికులర్ థింగ్ గురించి ఇంత అని చెప్తున్నాడు, గ్రూప్ 4 మరి ఇంత లేట్ చేస్తారా అని మీరు అనుకోవచ్చు. రీసెంట్ గా జరిగిన పరిణామాలు ఒకసారి చూడండి. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ హామీలు ఉన్నాయి కదా, ఇచ్చిన 6 హామీలను ఇంప్లిమెంట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అవేంటి హామీలు? మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహ జ్యోతి కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ఎక్సెట్రా. ఇటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేస్తే ఎలక్షన్స్ ముందు ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మెజారిటీ ఫండ్స్ ని ఈ స్కీమ్స్ కి అలొకేట్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిచ్యువేషన్ లో 8,000+ పోస్టులు ఉన్న గ్రూప్ 4 ని రిక్రూట్మెంట్ చేసి పోస్టింగ్ ఇస్తే సాలరీస్ కి మనీ కావాలి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ 6 హామీస్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి మనకు కమ్సే కమ్ 6 months నుంచి 1 year పట్టే ఛాన్స్ ఉంది. ఈ 3 కేటగిరీ గ్రూప్ 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రిపరేషన్ ని టాప్ గేర్లోకి తీసుకెళ్ళండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. పోయేదేం లేదు. గ్రూప్ 4 కంటే పెద్ద పెద్ద జాబ్లు ఉన్నాయి ఇప్పుడు రాబోయే కాలంలో. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతిదీ కూడా గ్రూప్ 4 కంటే పెద్ద జాబే. మీరు మంచి హార్డ్ వర్క్ చేస్తే గ్రూప్ 4 కంటే పెద్ద జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు కానిస్టేబుల్ గ్రూప్ 4 రాని వాళ్ళు, ఎస్ఐ గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచిగా హార్డ్ వర్క్ చేయండి, పోయేదేం లేదు. ఇంకా అనుకున్న దానికంటే పెద్ద జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దాంట్లో రీసెంట్ అప్డేట్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.